జనరల్‌గా ఓన్లీ మనకే ఏమన్నా నచ్చలేదేమో, జనాలకేమన్నా ఎక్కిందేమో అని కాస్త ఆశపడ్డా. ఎందుకంటే నేను 'నాని' అంటే నాకు చాలా ఇష్టం. సో, ఆడేయాలి మూవీ అని కోరుకుంటున్నా ఇప్పటికి గూడా. ఓపెనింగ్స్ బాగున్నాయి. డే 1 ఓపెనింగ్స్ ఫస్ట్ డే టాక్ బాలేకపోయినా డే 1 బాగున్నాయి ఓపెనింగ్స్. సో, చూడాలి మరి వీకెండ్ ఎట్లా నడుస్తుంది. 50 క్రోర్స్ బ్రేక్ ఈవెన్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి అనేది అయితే చాలా హ్యాపీ. నాకు చాలా ఇష్టమైన హీరో 'నాని'. అయితే జనాలకి ఎక్కువగా అనుకున్నంతగా నచ్చకపోవడానికి మెయిన్ కారణం ఏంటి? ఈ 'హిట్ 3' మూవీకి సంబంధించి అంటే శైలేష్ కోలను ఒక కైండ్ ఆఫ్ ఇంపాక్ట్‌ని క్రియేట్ చేసి పెట్టాడు. హిట్ 1, హిట్ 2లో దాన్ని అందుకోలేకపోయింది. దానికి బిగ్గెస్ట్ రీజన్స్ ఏంటి? నెంబర్ 1 సినిమా మొత్తం గూడా విపరీతమైనటువంటి బ్లడ్ షెడ్ అండ్ వైలెన్స్. ఆల్రెడీ టీజర్ ఏంటి హిట్ 2లో హిట్ 2లో లాస్ట్‌లో నాని ఇంట్రడక్షన్, హిట్ 3లో ఇతనే హీరో అని చూపించినప్పటి నుంచి ఆ వైలెన్స్ కనిపించింది. ఆ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ ఉంది. యాంగ్రీ కాప్ యాక్సెప్ట్ చేస్తాం కాదంట్ల. టీజర్ నుంచి కూడా ఉంది. ట్రైలర్‌లో ఇంకా ఉంది కాదంట్ల. కానీ నాని అనేటువంటి హీరో ఒక కంప్లీట్ ఫ్యామిలీ హీరో. అట్లాంటి వ్యక్తిని పెట్టుకుని ఈ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ని తీసుకోవడం అనేది కాస్తంత ఎంత ఫ్యాన్స్ అయినా కూడా, ఎంత ఇష్టపడే వాళ్ళైనా కూడా రీజనబుల్గా లేదు. అవసరమైన దానికంటే ఎక్కువ వైలెన్స్ ఉంది. మటన్ కొట్టు మస్తాన్ టైప్లో ఈ లెవెల్ ఆఫ్ నరుకుడేంది అనే ఒక ఇంపాక్ట్ ఫీలింగ్ జనాలకు వచ్చేసింది. అది బిగ్గెస్ట్ రీజన్. బ్లడ్ షెడ్, భయంకరమైనటువంటి బ్లడ్ షెడ్. రెండోది ఈ సినిమాకి ఎనీ థ్రిల్లర్ తీసుకోండి మీరు, ఎనీ కైండ్ ఆఫ్ థ్రిల్లర్, మీరు థ్రిల్లర్ నవల్ చదివినా, చిన్న థ్రిల్లర్ కథ చదివినా, థ్రిల్లర్ సినిమా సిరీస్ ఏది చూసినా వాటిలో అల్టిమేట్ రీజన్ ఉంటుంది. ఇదంతా ముందు జరిగినటువంటి కథ మొత్తం జరగడానికి అల్టిమేట్ రీజన్ ఏముంటుంది? కోర్ పాయింట్. ఆ కోర్ పాయింట్ని విపరీతమైన సినిమాటిక్ లిబర్టీ తీసేసుకున్నాడు డైరెక్టర్. ఏంటి దీనికోసం ఇదంతా అనే ఒక ఫీలింగ్ అది బయట జరగదు కదా. ఇట్లా ఎందుకంటే అది మనం రివీల్ చేయలేం కదా, అందుకని చెప్తున్నా. సో సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. ఓటీటీ వచ్చినా చూడండి, థియేటర్కి వెళ్ళిన చూడండి. బట్ కోర్ పాయింట్ రివీలింగ్ ఏదైతే ఉందో లిబర్టీని బాగా ఎక్కువగా తీసేసుకున్నాడు అనేది నాకు అనిపించింది. అందువల్ల ఈ సెకండ్ పాయింట్ అనిపిస్తుంది. మూడోది ఏంటంటే ఎనీ థ్రిల్లర్కి, ఎస్పెషల్లీ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్కి, ఎన్నో ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ చూస్తూ ఉంటాం మనం. వాటికి అసలు ఇన్వెస్టిగేషన్ అంటే ఏంటి? బేసిక్గా ఒక మర్డరో, ఒక జరగకూడని సంఘటన జరిగినప్పుడు అది ఎవరు చేశారు అనేది దాని గురించి ఒక కాప్ కానీ, ఒక పర్సన్ కానీ దాని గురించి వెతుకుతూ ఉంటాడు, లేదా వెతుకుతూ ఉంటుంది ఆ వ్యక్తి. వెతుకుతూ ఉండగా అనేక థ్రెడ్స్ వెళ్తుంటాయి. ఈ థ్రెడ్ కాదు, ఇది కాదు, అమ్మని ఇదా అని చెప్పి వేరే థ్రెడ్స్లో మ్యాచ్ అయ్యి దాన్ని ఫైనల్ చేసుకుంటాం. ఇదే కదా డీప్ ఇన్వెస్టిగేషన్ అంటే. ఆ డీప్ కైండ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మిస్ అయితే ఎట్లా? అది నేను అనేది. ట్రై చేయగానే తెలిసిపోవడం అంత ఈజీగా తెలిసిపోతూ ఉంటాయి థ్రెడ్స్. ఏమాత్రం పేస్ కానీ, కన్విన్సింగ్ ఫ్యాక్టర్స్ కానీ ఎక్కడ ఉంటాయి? అది బాగా మిస్ అయిందని నాకు అనిపించింది. థర్డ్ పాయింట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ లవ్ ట్రాక్ సాంగ్స్ ఫస్ట్ హాఫ్ ఇవి చాలా స్లోగా నడిచినాయి అబ్బా. ఈ హీరోయిన్, కేజీఎఫ్ హీరోయిన్ తీసుకున్నారు, అమ్మాయి బాగానే ఉంది, యాక్టింగ్ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి. కానీ ఆ లవ్ ట్రాక్ని సరిగ్గా డీల్ చేయలేదు. ఏదో పెట్టాలి కాబట్టి పెట్టాడు, డైరెక్ట్గా కథలోకి దిగలేదు, రొమాన్స్ లేదు, అవసరం లేని రొమాన్స్ని ఇంక్లూడ్ చేశారు అనేటువంటి ఫీలింగ్ బాగా ఎక్కువగా కలిగింది. ఇది కూడా చాలా బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఈ మూవీ పెద్దగా ఆడకపోవడానికి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ సినిమాకి ఇంత రన్ టైం అవసరంలా. ఈ కైండ్ ఆఫ్ స్టోరీకి, కైండ్ ఆఫ్ టేకింగ్, కైండ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్కి ఏదైతే ప్రీ క్లైమాక్స్ ఉందో అక్కడితో ఆపేయచ్చు, అక్కడే కంక్లూడ్ చేసేయచ్చు. లేదా జైపూర్ సీన్స్ దగ్గర కూడా ఇంకొంచెం ఎలివేట్ చేసుకుని కంక్లూడ్ చేయొచ్చు. బట్ అలా కాకుండా సాగదీసినట్టు దాదాపు ఈ సినిమా 20 నిమిషాలు ఎక్కువ అనిపించింది నాకైతే. 20 నిమిషాలు ట్రిమ్ చేసుకుంటే క్రిస్పీ మూవీ అనిపించేది. మినిమం రన్ టైంతో బాగా వెళ్ళేది. సో క్రిస్పీ రన్ టైం కావాలి ఇలాంటి, ఎస్పెషల్ ఇలాంటి థ్రిల్లర్ మూవీస్కి. లేదు మీరు రంగస్థలం తీస్తున్నారు, పుష్ప 1 తీస్తున్నారు, సో ఆబ్వియస్లీ కావాలి. ఇప్పుడు నాని మూవీస్ కూడా కొన్ని ఉంటాయి. జెర్సీ ఉంది, జెర్సీ లాంగ్ రన్నే కావాలి, రన్ టైం ఎక్కువే కావాలి. ఎందుకంటే దెర్ ఇస్ లాట్ ఆఫ్ డ్రామా ఇన్ ఇట్ టు ఎక్స్ప్లెయిన్. కానీ ఇక్కడ థ్రిల్లర్ ఎవడు చేశాడు సింపుల్, ఎందుకు చేశాడు సింపుల్, దాన్ని ఎట్లా కనుక్కున్నాడు సింపుల్. ఈ 3 పాయింట్లు ఉంటాయి థ్రిల్లర్ సినిమాలో. సో దాన్ని చూపించే క్రమంలో వేరేవన్నీ ఇన్వాల్వ్ చేసి ఏదేదో లాక్కొచ్చి దాన్ని సాగదీసి ఏదో అది ఎక్సైట్ చేయాలి. ఎంత సాగదీసినా అది ఎక్సైట్ చేయాలి ఆడియన్స్. ఎందుకంటే వాళ్ళు కూర్చున్నది ఎందుకు? మన పని ఏంటి అక్కడ? మనం ఆడియన్స్గా కూర్చున్నప్పుడు ఎవడో అనేది మన బ్రెయిన్ కనిపెట్టడం మీద కూర్చుంటాం. అప్పుడు మనకు వేరే సోదంతా ఎందుకు అంట నేను. సో అది ఈ బిగ్గెస్ట్ నెగిటివ్. ఈ 5 ఇంపాక్ట్స్ నెగిటివ్ అనిపించే. పాజిటివ్స్ కూడా లేకపోలేదు సినిమాలో. నాని వెరీ బిగ్ పాజిటివ్. ఎంత తోపు యాక్టర్ ఉన్నాడు మనకి, మనం ప్రౌడ్ ఫీల్ అవ్వాలి. ఇట్లా ఇంకొన్ని పాజిటివ్స్ ఉన్నాయి. మిక్కీ జేబియన్ మ్యూజిక్ ఉంది, ఇట్లా ఉన్నాయి పాజిటివ్స్ లేవని కాదు. కానీ ఎందువల్ల జనాలకు అనుకున్నంతగా నచ్చలేదు అనే దాని గురించి వీడియో చేద్దాం అనిపించేసా. మీకేమనిపించింది? మీకేమేమి నెగిటివ్స్ లేదా పాజిటివ్స్ అనిపించాయి ఈ వీడియోలో అనేది, ఈ సినిమాలో అనేది కామెంట్ చేయండి.